హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఈ వీడియోలో మనము డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీని డిస్కస్ చేద్దాము. ఇలానే మనము లాస్ట్ 6 to 8 monthsకి సంబంధించినటువంటి ప్రతి నెల కరెంట్ ఎకానమీ వీడియోని మీ ముందుకు ఎస్ఎస్ క్లాసెస్లో తీసుకొని రాబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. డిసెంబర్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ని కూడా మనము ఈ క్లాస్లో కవర్ చేయబోతున్నాం. కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మీకు లభిస్తుంది. ఇది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కి కూడా దిస్ ఇంపార్టెంట్ అప్డేట్స్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ ఎకానమీలో మనకు డిసెంబర్ నెలలో ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ చూస్తాము. విండ్ ఫాల్ ట్యాక్స్ వార్తల్లో ఉంది. మినిమం సపోర్ట్ ప్రైస్ కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. రైల్వే అమెండ్మెంట్ బిల్, రైల్వేకి సంబంధించినటువంటి ఒక రైల్వే బోర్డ్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన వార్తల్లో ఉంది. సో ఇలాంటి అన్ని అంశాలను కూడా చాలా డీటెయిల్ గా మనం కవర్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మనము ఈ క్లాస్ లో చేద్దాము. అంతకంటే ముందు ఏపీపీఎస్సీ వాళ్ళకు ఒక చిన్న అప్డేట్ అమ్మా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ కోర్సెస్ ని రాబోయే ఫిబ్రవరి ఎగ్జామినేషన్ కొరకు లేటెస్ట్ అప్డేట్స్ తో మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో యాప్ ని కూడా తప్పకుండా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అప్డేట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే రైల్వేస్ అమెండ్మెంట్ బిల్ 2024 అంటే ఇది ఇంకా పాస్ అవ్వలేదు. బేసికల్గా లోక్సభ మాత్రమే దీనికి ఆమోదం అన్నది తెలపడం జరిగింది. ఓకే, సో రైల్వేస్ అమెండ్మెంట్ బిల్, రైల్వేకి సంబంధించినటువంటి సవరణ బిల్లు. ఈ రైల్వే అమెండ్మెంట్ బిల్ యొక్క ప్రతిపాదన ఏంటంటే ప్రత్యేకంగా రైల్వేకి సంబంధించినటువంటి మనకు 2017 బడ్జెట్ సంస్కరణలు అంటే 2017 బడ్జెట్ రిఫార్మ్స్ లో మనం ఒక ప్రపోజల్ తీసుకొచ్చినాం. ఏంటంటే దట్ ఈస్ టు మర్జ్ ద రైల్వే బడ్జెట్ విత్ ద జనరల్ బడ్జెట్. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో విలీనం చేయాలని చెప్పి ఒక ప్రతిపాదనను మనము 2017 బడ్జెట్ లో తీసుకొని వచ్చినాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రైల్వే సంస్కరణల కొరకు మనం బిబేక్ దేబ్రాయ్ కమిటీని నియమించడం జరిగింది. ఈ బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఏం చెప్తాడంటే రైల్వేలో వివిధ రకాల పిఎస్యులు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి రైల్వేస్ ని 2 రకాల కార్పొరేషన్స్ గా డివైడ్ చేస్తాము. ఐఆర్టీ ఒకటి, ఆర్ఐసి ఒకటి. అంటే ఇండియన్ రైల్వే ట్రైన్స్ అంటాం, దట్ ఈస్ టు లుక్ ఆఫ్టర్ ద కంప్లీట్ ట్రైన్స్. మొత్తం రైళ్లకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ పిఎస్యు చూస్తుంది. రైల్వే ఇన్ఫ్రా కార్పొరేషన్ ఆర్ఐసి అంటాము. ఆర్ఐసి అనగా రైల్వే స్టేషన్లు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చూడడానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ అనగా ఆర్ఐసిని ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఎవరు సిఫార్సు చేస్తారమ్మా? బిబేక్ దేబ్రాయ్ కమిటీ. సో సిమిలర్ టు దాట్ ఈ రైల్వే అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు ఏం చెప్తుందంటే క్రియేషన్ ఆఫ్ ద రైల్వే బోర్డ్, భారతదేశంలో ఒక ప్రత్యేక రైల్వే బోర్డును ఏర్పాటు చేసి ఆ రైల్వే బోర్డుకు విత్ ద మెంబర్స్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్ అండ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్. అంటే దాని యొక్క నియమాలు, అర్హతలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి ఇక్కడ ఒక ప్రతిపాదన మనం చేస్తున్నాం. ఆటోనమీ టు ద రైల్వే జోన్స్, ఏవైతే భారతదేశంలో రైల్వే జోన్లు ఉన్నాయో వాటికి స్వాతంత్రత కల్పించాలి అని చెప్పి ఈ అమెండ్మెంట్ బిల్లు మనం ప్రతిపాదించడం జరిగింది. ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఫర్ ద టారిఫ్స్, సేఫ్టీ, ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్. భారత రైల్వేలో ప్రైవేట్ పాత్ర ఉండొచ్చా, ఉండకూడదా అవన్నీ కూడా చూడడానికి ఒక సపరేట్ రెగ్యులేటర్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఈ రైల్వే అమెండ్మెంట్ బిల్లులో మనం తీసుకొని రావడం జరిగింది. సో ఇండియాకి సంబంధించినటువంటి రైల్వేస్ ని ఒకసారి మీరు గమనిస్తే ఇట్ ఈస్ ద 4th లాంగెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అమ్మా. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతదేశ రైల్వే నెట్వర్క్ గా మనం చెప్తాము. ఈ రైల్వే నెట్వర్క్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకొకటి ఏంటంటే డిఎఫ్సి, దట్ ఈస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటాము. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ని కూడా ఒకసారి మీరు చూడాల్సి ఉంటుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే ఇట్ ఈస్ అ సపరేట్ కారిడార్ డెవలప్డ్ పర్టికులర్లీ ఫర్ ద గూడ్స్ క్యారేజింగ్. ఓకే, అంటే గూడ్స్ రైళ్లు భారతదేశంలో ఎక్కువగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అందుకొరకే ఆ గూడ్స్ రైళ్లు మాత్రమే నడవడానికి ఒక ప్రత్యేక ట్రాక్ ని మనం రూపొందిస్తున్నాము. దాన్ని డిఎఫ్సి అంటాం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ని 2 రూట్స్ లో మనం డెవలప్ చేస్తున్నామమ్మా.
ఈడిఎఫ్సి అంటాము ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్, డబ్ల్యూడిఎఫ్సి అంటాము అనగా వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్. ఓకే, డిఎఫ్సి డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ అని చెప్పి దిస్ ఇస్ వన్ అనదర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు రైల్వేస్. రైల్వేస్ కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుంది, దట్ ఈస్ హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్. హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ అంటాం. హెచ్ఎస్ఆర్ అనగా హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ అంటాము. బుల్లెట్ ట్రైన్ అంటాం. ఏదైతే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ భారతదేశంలో ముంబై నుండి అహ్మదాబాద్ మధ్యలో రాబోతుందో దా ప్రాజెక్ట్ మనం హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ అంటున్నామమ్మా. సో ఇలాంటి అప్డేట్స్ ని కూడా మీరు రైల్వేకి సంబంధించి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమ్మా, విండ్ ఫాల్ ట్యాక్స్. ఓకే, విండ్ ఫాల్ ట్యాక్స్ బేసికల్ గా వాట్ ఈస్ అ విండ్ ఫాల్ ట్యాక్స్? విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే సాధారణంగా అనుకోకుండా ఒక కంపెనీకి అనుకోని లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాల పైన విధించేటటువంటి పన్నును మనం విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం. సడన్ గెయిన్స్ దట్ ఆర్ గెయిన్డ్ బై a company that has on that particular gain, if we impose a tax, that is called windfall tax. Windfall tax is a higher tax imposed on specific industries that make unusual or above average profits. Okay, ఈ లాభాలు ఎలా వస్తాయంటే దీన్ని windfall gains అంటాము. Unexpected increase in revenue due to the external factors rather than business expansion. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, జాగ్రత్త వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ వల్ల కాకుండా, బిజినెస్ ని మనము ఎక్కువగా చేయడం వల్ల కాకుండా, పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్ల కాకుండా, అన్యూజువల్ గా అసాధారణ కారణాల వల్ల ఒకవేళ లాభాలు పెరిగితే అప్పుడు మాత్రమే మనము ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబాలిష్ ద విండ్ ఫాల్ ట్యాక్స్. విండ్ ఫాల్ ట్యాక్స్ ని కొన్ని కంపెనీలపై మనం రద్దు చేయడం జరిగింది. దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ పైన, ఏటీఎఫ్ పెట్రోల్ పైన, డీజిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇటువంటి కంపెనీలు అమాంతం అంటే అనుకోని లాభాలు వచ్చినా కూడా వారిపైన ఎటువంటి పన్ను భారం అన్నది ఉండదు. సో విండ్ ఫాల్ ట్యాక్స్ కి ఇన్ అడిషన్ టు ద ఇండస్ట్రీస్ లైక్ ఆయిల్ అండ్ మైనింగ్, సమ్ ఇండివిజువల్ taxes such as inheritance tax, tax on lottery winning, game show prices can also be considered as windfall tax. Windfall gains అంటాం. windfall gain, మీరు ఒక లాటరీలో సడన్ గా ₹1 కోటి గెలుచుకున్నారు అనుకోండి, అది గాలివాట లాభాలు, అవునా కదా, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ విండ్ఫాల్ గెయిన్. సో దానిపైన కూడా వీ కెన్ ఇంపోజ్ ద విండ్ఫాల్ ట్యాక్స్ ఆల్ టుగెదర్. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మ విండ్ఫాల్ ట్యాక్స్. నెక్స్ట్, బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024లో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ లాస్. కొన్ని బ్యాంకింగ్ చట్టాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో ఆ చట్టాలను సవరించేటటువంటి ఒక ప్రతిపాదనను కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ఎలాంటి చట్టాలు అనంటే ప్రత్యేకంగా ఆర్బీఐ యాక్ట్, బ్యాంకింగ్ అంటేనే మీకు గుర్తుండాల్సిందే ఖచ్చితంగా ఆర్బీఐ యాక్ట్ 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఓకే, అదే రకంగా ఎస్బీఐ యాక్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955. సో ఇలాంటి కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను సవరించేటటువంటి ఒక ప్రయత్నం మనం 2024లో చేస్తున్నాము. అంటే బేసికల్ భారీ మార్పులు అయితే ఏమీ లేవు, చిన్న చిన్న మార్పులేమో. ఒకసారి మీరు గమనించినట్లయితే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఏదైతే క్యాష్ రిజర్వ్స్ ని క్యాష్ రిజర్వ్స్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇలాంటివి మనం చెప్తాము. ఈ నగదు నిల్వలు క్యాష్ రిజర్వ్స్ ని 15 days టైం పీరియడ్ లో మెయింటైన్ చేయాల్సి ఉంటుందమ్మా. దే షుడ్ మెయింటైన్ ఇన్ ద 15 days టైం పీరియడ్. ఈ 15 days ని మనము ఫోర్త్ నైట్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఫోర్త్ నైట్ అంటే ఏంటి? ఎవ్రీ 15 days కి ఒక్కసారి. ఫోర్త్ నైట్ అంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎవ్రీ ఫోర్త్ నైట్ ని మనము ఫ్రైడే మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం, ఓన్లీ ఆన్ ఫ్రైడే. అంటే ఇంకా చూడండి, సాటర్డే టు ద సెకండ్ ఫాలోయింగ్ ఫ్రైడే, ఈ సాటర్డే నుండి సెకండ్ ఫాలోయింగ్ ఫ్రైడే వరకు మనము ఈ రిజర్వ్స్ అన్నది NDTL ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. NDTL ని మనం బేసికల్ గా రోజు క్యాలిక్యులేట్ చేయమమ్మా. NDTL ని ప్రతి 15 రోజులకు ఒక్కసారి చేస్తాం. అలా కాకుండా మీ బిల్లు ఏం చెప్తుందంటే definition of a fortnight to the period from first day to 15 of each month or 16th day to last day of each month. అంటే ఈ ఫ్రైడేతో సంబంధం లేకుండా ఈ బిల్లు ఏం ప్రతిపాదిస్తుందంటే ఫస్ట్ ఒక నెల ప్రారంభం నుండి
15th తేదీ వరకు లేదా 16th నుండి ఆ మంత్ ఎండింగ్ వరకు ఏ 15 రోజులు వస్తే ఆ 15 రోజులను ఫోర్త్ నైట్ గా పరిగణిస్తాము అని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. ఇంతకు ముందేమో డేతో అంటే మంత్ స్టార్టింగ్ తో సంబంధం లేకుండా ఫ్రైడేతో సంబంధం ఉన్నది. ఇప్పుడు మాత్రం రెగ్యులర్ గా ఒక మంత్ ఎలా ఉంటుందో 1st to 15th అలా దీన్ని అబ్జర్వ్ చేస్తాము అన్నటువంటి ఒక ప్రతిపాదన. అదే రకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం డైరెక్టర్ ఎక్సెప్ట్ ద చైర్మన్ ఫ్రమ్ హోల్డింగ్ ఆఫీస్ ఫర్ మోర్ దెన్ 8 years కన్సిక్యూటివ్లీ. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఒక డైరెక్టర్ 8 సంవత్సరాల కన్నా ఎక్కువ పదవీ కాలంలో ఉండడానికి అవకాశం లేదు. ఈ బిల్లు ఏం చెప్తుందంటే దీన్ని 10 సంవత్సరాలకు పొడిగించడం జరిగిందమ్మా. 10 years అంటే 10 years a person can continue as the director of the bank. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ కంపెనీస్ Acquisition and Transfers Act 1970 and 80 ప్రకారం unpaid or unclaimed dividends are transferred to the Investor Education and Protection Fund అంటాం. ఓకే, ఏదైతే అన్పెయిడ్ లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిడెండ్ ఉందనుకోండి. డివిడెండ్ అంటే ఏంటమ్మా? డివిడెండ్ అంటే బేసికల్గా ఒక కంపెనీకి వచ్చేటటువంటి లాభాల్లో తన స్టేక్ హోల్డర్స్కి ఏవైతే ప్రాఫిట్స్ ఇస్తామో దాన్ని డివిడెండ్స్ అంటాం. ఈ డివిడెండ్స్ ఒకవేళ స్టేక్ హోల్డర్స్ తీసుకోకపోతే అది 7 సంవత్సరాల తర్వాత దాన్ని మనము వి విల్ బి ట్రాన్స్ఫరింగ్ టు ద సపరేట్ ఫండ్. ఒక ఫండ్కి మనం వినియోగించుకుంటాము. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అంటాం. ఓకే, 7 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఈ బిల్ ఏం చెప్తుందంటే షేర్స్ విత్ అన్పెయిడ్ డివిడెండ్స్ ఫర్ 7 consecutive years, అన్పెయిడ్ ఇంట్రెస్ట్ ఆర్ రిడెంప్షన్ అమౌంట్స్, ఇంట్రెస్ట్ కానీ రిడెంప్షన్ అమౌంట్ కానీ అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇండివిజువల్స్ కెన్ క్లెయిమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ దేర్ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్. ఓకే, ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీలో షేర్ వచ్చింది, దాన్ని నేను 7 సంవత్సరాల పాటు వాడుకోలేదు, అప్పుడు అది ప్రత్యేక ఫండ్కి వెళ్తుంది. దాని తర్వాత కూడా నేను దాన్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి ఒక సదుపాయం ఇస్తామని చెప్పి ఈ బిల్లులో ఒక ప్రతిపాదన చెప్తున్నారు. అది ఇంకా అమల్లోకి అయితే రాలేదమ్మా. దిస్ ఇస్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్. నెక్స్ట్, పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. బేసికల్గా ఆయుష్మాన్ భారత్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటారు. ఆయుష్మాన్ భారత్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా. ఇట్ ఈస్ a 5 lakh rupee health cover per family per year. ఓకే, జీరో ప్రీమియంతో 5 లక్షల రూపాయల బీమా అందించేటటువంటి కార్యక్రమం ఆయుష్మాన్ భారత్. ఓకే, సిమిలర్ టు ఆయుష్మాన్ భారత్ కి ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ గా దీన్ని మనం చెప్పొచ్చు. పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను పెంపొందించడం. దాదాపుగా 64,000 కోట్ల రూపాయలను మనం వ్యయం చేయబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ బిల్డింగ్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ అన్ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ హై క్వాలిటీ హెల్త్ కేర్. ఓకే, ప్రతి పౌరుడు కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుకోవాలి అన్నదే నా సంకల్పంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆయుష్మాన్ భారత్ ఒకటి వచ్చింది, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వచ్చింది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వచ్చింది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అన్నది దీంట్లో అంతర్భాగంగా మనం తీసుకొని వస్తున్నాం. ఓకే, ఫోకస్ ఆన్ క్రిటికల్ అండ్ ప్రైమరీ కేర్, నెట్వర్క్ ఆఫ్ 29,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, స్పెషలైజ్డ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్స్. లైక్ వైజ్ దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ టార్గెట్స్ ని ఇక్కడ మనం పేర్కొనడం జరిగింది. ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు టెలిగ్రామ్ లో అందుబాటులో ఉంటుందమ్మా, మీరు దాన్ని చెక్ చేయవచ్చు. హోమ్ ప్రైస్ ఇండెక్స్, HPI అంటున్నాం. హోమ్ ప్రైస్ ఇండెక్స్. ఈ హోమ్ ప్రైస్ ఇండెక్స్ అనేది బేసికల్ గా ఇళ్ల యొక్క ధరలు, ప్రాపర్టీస్ యొక్క ధరలు ఎలా పెరుగుతున్నాయి అని చెప్పి ఒక అబ్జర్వేషన్ చేసేటటువంటి ఒక సూచిక హోమ్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, ఈ హోమ్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హూ విల్ కండక్ట్ దిస్? RBI. ఈ All India Home Price Index of the RBI rose by 4.34% to 322 as of September 2024 as against
లాస్ట్ ఇయర్ 308 ఉన్నింది, ఈసారి 322. అంటే ధరలను న్యాచురల్ గా పెరుగుతున్నాయి ఇళ్ళ యొక్క ధరలు. ఓకే, బేసికల్ గా ఈ ఇండెక్స్ రిలీజ్ చేసేదమ్మా ఆర్బీఐ. ఎన్ని రోజులకు ఒకసారి రిలీజ్ చేస్తుందంటే క్వార్టర్లీ రిపోర్ట్ ఇది. ఓకే, బేస్ ఇయర్ ఏంటి దీనికి 2010-11, జాగ్రత్త వినాలి, 11-12 కాదు, దీనికి ఆధార సంవత్సరం అనేది 2010-11. ఓకే, కవరేజ్ ఏం కవర్ చేస్తుందమ్మా అంటే ప్రైస్ మూవ్మెంట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇన్ 10 మేజర్ సిటీస్. ఇది దేశం మొత్తం కూడా ఇళ్ల ధరల గురించి ప్రస్తావన చేయదు. 10 ముఖ్య నగరాలలో ఇళ్ల ధరలు ఎలా పెరుగుతున్నాయి అని చెప్పి ఆర్బీఐ ఈ సూచికలో అబ్జర్వ్ చేస్తుంది. ఆ 10 నగరాలు ఏవేవంటే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై. They are the cities in which RBI will be conducting. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ నగరం కూడా ఈ సూచికలో లేదు అని గుర్తుంచుకోవాలి. ఓకే, అఫీషియల్ డేటాని సంబంధిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అథారిటీస్ నుండి తీసుకోవడం జరుగుతుందమ్మా. నెక్స్ట్, over the last 10 years HPI has increased nearly by 67%. ఓకే, అంటే మనకు డిఫరెంట్ ఇష్యూస్, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కూడా, పాండమిక్ కరోనా వచ్చినా కూడా, అదే రకంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా కూడా, మనకు ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఇళ్ల ధరల పెరుగుదల అన్నది ఎక్కడ కూడా తగ్గడం లేదు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. సిటీ స్పెసిఫిక్ లో చూస్తే హైయెస్ట్ గ్రోత్ బెంగళూరులో కనిపించిందమ్మా. సిటీ స్పెసిఫిక్ గా చూస్తే కాన్పూర్ ఎక్స్పీరియన్స్ డిక్లైన్ ఇన్ ద హోమ్ ప్రైసెస్. ఇళ్ల ధరలు తగ్గుదల ఎక్కడ కనిపించిందంటే కాన్పూర్లో కనిపించగా, ఇళ్ల ధరల అత్యధిక పెరుగుదల బెంగళూరులో కనిపించిందని చెప్పి ఈ యొక్క నివేదిక మనకు తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్, FDI ఇన్ఫ్లోస్ ఇన్ ఇండియా టు క్రాస్ $1 trillion. భారతదేశంలో అత్యధిక విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటామమ్మా, FDIs. ఓకే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. బేసికల్ గా FDI అనేది ఆటోమేటిక్ రూట్ అండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ రూట్, 2 మార్గాల్లో వస్తుంది. ఆటోమేటిక్ రూట్ అంటే అనుమతి అవసరం లేదు, గవర్నమెంట్ అప్రూవ్డ్ రూట్ అంటే ప్రభుత్వ అనుమతి, ప్రయర్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. FDI అంటే డెఫినేషన్ ఏంటమ్మా, ఏదైనా కూడా ఒక కంపెనీలో 10% కన్నా ఎక్కువ పెట్టుబడులు ఒక విదేశీ కంపెనీ చేస్తే లేదా విదేశీ వ్యక్తి చేస్తే అప్పుడు దాన్ని FDI అంటాము. ఓకే, 10% కన్నా తక్కువ పెట్టుబడులు పెట్టి, అంటే ఆ కంపెనీ యొక్క లాభాల కొరకు మాత్రమే పెట్టుబడులు పెడితే దాన్ని FPI అంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. కానీ ఇక్కడ FDI అనేది బేసికల్ గా ఆ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ కోసం, ఆ కంపెనీలో నిర్ణయాలు తీసుకోవడం కోసం, ఆ కంపెనీలో సాధారణంగా ఆ కంపెనీని గ్రో చేయడం కోసం కొత్త టెక్నాలజీని తీసుకొని రావడం. ఓకే, అంటే వాళ్ళు స్థిరపడడానికి వచ్చేటటువంటి పెట్టుబడులు FDI అమ్మ. గూగుల్ కంపెనీ ఇండియాలో చేసే పెట్టుబడులు FDI అంటాము. ఓకే, ఒక విదేశీ కంపెనీ భారత స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తే దాన్ని సింపుల్ గా మనము FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్పవచ్చు. సో భారతదేశంలో FDI సాధారణంగా 24%, 49%, 74%, 100%, ఈ రకంగా ఈ ఫిగర్స్ లో FDI అనేది భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఈ ఫిగర్స్ వెరీ ఇంపార్టెంట్. కారణం ఏమంటే ఈ ఫిగర్స్ వల్ల స్టేక్, ఓనర్షిప్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, ఎంతమందిని అపాయింట్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక నెంబరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వై దీస్ ఫిగర్స్ ఆర్ యూజువల్లీ యూజ్డ్. ఓకే, ఆ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, విదేశీయులు పెట్టేటటువంటి పెట్టుబడులు ఎంత పెట్టాలంటే 10% ఆర్ మోర్ paid up in the equity capital. ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్. డెట్ అంటే ఏంటి? డెట్ అంటే ఇంట్రెస్ట్, లాభాల కోసం వచ్చేది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, వడ్డీ కోసం వచ్చేది డెట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, FDI ఇస్ ప్రొహిబిటెడ్. కొన్ని రంగాల్లో మనం ప్రొహిబిట్ చేస్తున్నాము, నిషేధిస్తున్నాము విదేశీ పెట్టుబడులను. లాటరీ, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, చిట్ ఫండ్, నిధి కంపెనీ, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చిరోట్, సిగరోల్స్, సిగరెట్స్, యూజింగ్ టొబాకో, ఇటువంటివన్నీ రంగాల్లో కూడా మనము FDIని అయితే నిషేధిస్తున్నాం. రీసెంట్లీ FDI ఇన్ఫ్లోస్ ఇన్ ఇండియా హ్యావ్ ఎక్సీడెడ్ $1 trillion మార్క్ బిట్వీన్ 2000 ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024. 2000 సంవత్సరం నుండి 2024 మధ్యలో మనం గమనిస్తే $1 trillion క్రాస్ చేసినాము. అంటే గడిచిన 24 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటా ఇది.
Most sectors except certain strategically important are open to 100% FDI under the automatic route. దాదాపుగా అన్ని రంగాల్లో కూడా మనం 100% FDIని అంగీకరిస్తున్నాము ఆటోమేటిక్ రూట్లో. Okay, 90% of the FDI inflows are received through automatic route. Okay, 42,000 compliances have been reduced. Okay, అంటే ఈ విధానాన్ని మనము FDI ఒక విదేశీ పెట్టుబడి వస్తే వాళ్ళకు అనుమతుల కొరకు ఏవైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము త్రూ జన్ విశ్వాస్. ఏ విధానం ద్వారా జన్ విశ్వాస్. ఇట్ వాస్ బ్రాట్ ఇన్ 2023. సింగిల్ విండో క్లియరెన్స్. విదేశీ పెట్టుబడులు వస్తే 10 ఆఫీసుల చుట్టూ 20 ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సింగిల్ విండో క్లియరెన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సారీ, దిస్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఇస్ బ్రాట్ బై DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ FDI ఇన్ఫ్లోస్ ఎలా పెరిగినాయి చూడండి. 2024లో $33.5 బిలియన్ వస్తే 25లో $42.1 బిలియన్ కి మనం ఇంక్రీజ్ అవ్వబోతున్నాము. FDI సోర్సెస్ అత్యధికంగా భారతదేశంలో వచ్చే విదేశీ పెట్టుబడులు ఏ దేశాల నుండి వస్తాయంటే మారిషస్ హైయెస్ట్ అమ్మ, సింగపూర్, USA, నెదర్లాండ్, జపాన్. ఓకే, సెక్టార్స్ వైజ్ గా చూస్తే నో డౌట్ సర్వీసెస్ సెక్టార్ లో హైయెస్ట్ 16%, కంప్యూటర్ హార్డ్వేర్ 15%, ట్రేడింగ్ 6%, టెలికమ్యూనికేషన్ 6%, ఆటోమొబైల్ ఇండస్ట్రీ 5%. అంటే టాప్ సోర్సెస్ అండ్ టాప్ కంట్రీస్. అత్యధికంగా భారతదేశంలో పెట్టే పెట్టుబడులు ఏ దేశం అంటే మారిషస్. ఇండియా స్కిల్స్ రిపోర్ట్. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి ఎలా ఉంది, ఈ నైపుణ్యాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ అమ్మది ఇండియా స్కిల్స్ రిపోర్ట్. ఓకే, ఈ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ బేసికల్ గా 7% ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయబిలిటీ. అంటే భారతదేశంలో నైపుణ్యాలు పెరగడం వల్ల ఎంప్లాయబిలిటీ, ఉద్యోగాలకు అర్హులుగా ఉండేటటువంటి జనాభా 7% పెరిగినారు అని చెప్పి ఈ నివేదిక మనకు చెప్తుంది. ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేసేది ఎవరు అనంటే CII, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇన్ కొలాబరేషన్ విత్ VBox అనేది ఒక టాలెంట్ బేస్డ్ అసెస్మెంట్ ఏజెన్సీ. అదే రకంగా AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వీళ్ళంతా కూడా సంయుక్తంగా ఈ ఇండియా స్కిల్ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇస్ బేస్డ్ ఆన్ కాంప్రిహెన్సివ్ డేటా. దాదాపుగా 6.5 లక్షల క్యాండిడేట్స్ నుండి తీసుకున్నటువంటి డేటా ఆధారంగా ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జింగ్ హబ్స్ ఫర్ ఎంప్లాయబుల్ టాలెంట్. ఎమర్జింగ్ హబ్స్ ఏ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ. అతి త్వరలో ఎమర్జింగ్ హబ్గా, అంటే ఎమర్జింగ్ అంటే భవిష్యత్తులో అతి త్వరలో కొత్త టాలెంట్స్ ని ఇక్కడ మనము అట్రాక్ట్ చేయబోతున్నాము. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ. సిటీస్ లైక్ పూణే, బెంగళూరు, ముంబై లీడింగ్ ఇన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. నైపుణ్యాలు కలిగిన కార్మికుల్లో ముందంజలో ఉన్నటువంటి నగరాలు పూణే, బెంగళూరు, ముంబై. Okay, gender based employment. Men's employability is expected to rise to 53.5% from 51.8%. Okay, men పురుషుల్లో చూస్తే ఎంప్లాయబిలిటీ 53.5% కి పెరగబోతుంది. ఫీమేల్లో చూస్తే అదే ఎంప్లాయబిలిటీ 47.5% కి తగ్గబోతుందమ్మా. ఇది జాగ్రత్త వినాలి. ఉమెన్స్ ఎంప్లాయబిలిటీ హౌఎవర్ ఇస్ ప్రొజెక్టెడ్ టు బి డిక్లైన్డ్. ఇదేమో ఉమెన్ ఎంప్లాయబిలిటీ ఏమో డిక్లైన్ అవ్వబోతుంది, మెన్ ఎంప్లాయబిలిటీ ఏమో పెరగబోతుంది అని చెప్పి ఇక్కడ ఒక అంచనా. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో మనం చూసినట్లయితే సంజయ్ మల్హోత్రా గారు RBI గవర్నర్ గా నియమం కాబడ్డారు. ఓకే, సంజయ్ మల్హోత్రా హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, RBI యొక్క గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? హూ విల్ బి అపాయింటింగ్ ద గవర్నర్ ఆఫ్ RBI? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ RBI గవర్నర్? ఇలాంటి కొన్ని అంశాలను మనం డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. రీసెంట్లీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ chaired by the Prime Minister approved Sanjay Malhotra as the next governor of RBI. ఓకే, RBI గవర్నర్ ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కానీ సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీ పేర్లను ప్రతిపాదిస్తుంది. ఓకే, ఆ సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారనంటే క్యాబినెట్ సెక్రటరీ ఉంటారమ్మా, క్యాబినెట్ కార్యదర్శి విల్ బి దేర్ ఈ సెలెక్ట్ కమిటీలో. ప్రెసెంట్ RBI గవర్నర్ అంటే అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి RBI గవర్నర్ కూడా ఉంటారు. కొత్త పేర్లను సిఫార్సు చేయడానికి నియమించేటటువంటి కమిటీ ఇది. ఓకే, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి కార్యదర్శి, సెక్రటరీ. తర్వాత 2 ఇండిపెండెంట్
మెంబర్స్. సో మొత్తం 1 2 4 5 ఈ 5 మంది బాడీని మనం సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీ అంటాం. ఈ సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీ ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనుకుంటారో సాధారణంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఈ అవకాశం ఇస్తారు. ఆ 5 మంది కమిటీ ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కి పేర్లను ప్రతిపాదించడం జరుగుతుంది. ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ ద కమిటీ సెండ్స్ ద ఫైనల్ లిస్ట్ టు ద క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్. దీనికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఆర్బీఐ గవర్నర్ నియమించబడతారు. కానీ ఈ పేర్లను సిఫార్సు చేసేది ఎవరోనంటే 5 మంది సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ. దాన్ని సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీ అని చెప్పి చెప్తాం. ఆర్బీఐ గవర్నర్ సాధారణంగా తన యొక్క టెన్యూర్ ఎంత అంటే 5 సంవత్సరాలు. ఇనీషియల్గా 3 సంవత్సరాల పాటు ఇస్తారు, దాన్ని మరో 2 సంవత్సరాల పాటు పొడిగించవచ్చును. ఓకే, దట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్. జల్ వాహక్ అనేటటువంటి ఒక స్కీమ్ ని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందమ్మా. ఓకే, బేసికల్గా ఈ జల్ వాహక్ అనేటటువంటి స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ లో కార్గో కాస్ట్ ని రీఎంబర్స్ చేయడము, సబ్సిడైజ్ చేయడము దాని యొక్క ఉద్దేశం. అన్ని వాటర్ వేస్ కి ఇది వర్తించదు. ఇట్ ఈస్ అప్లికబుల్ టు నేషనల్ వాటర్ వే 1 గంగా, నేషనల్ వాటర్ వే 2 బ్రహ్మపుత్ర బేసిన్ అండ్ నేషనల్ వాటర్ వే 16 బరాక్ రివర్ కి సంబంధించినటువంటి ఇన్లాండ్ వాటర్స్ కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. సామర్థ్ ఉద్యోగ్ భారత్ 4.0 మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఎంటర్ప్రైజెస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ సామర్థ్ ఉద్యోగ్ భారత్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది. దట్ ఈస్ టు సామర్థ్ అంటే ఏంటంటే స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ఇన్ఫర్మేషన్ హబ్. సామర్థ్ ఫుల్ ఫామ్ స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్ అని చెప్పి మనం చెప్తాము. ఈ సామర్థ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ 4.0 అంటే ప్రస్తుతం ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 నడుస్తూ ఉందో, విచ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇటువంటి వాటిపైన ఎలాంటి కమాండ్ తెచ్చుకోవాలి, ఎలా మనం ఇండస్ట్రీస్ ని గ్రో చేయాలని చెప్పి ఈ యొక్క సామర్థ్ అనేటటువంటి ఇనిషియేటివ్ చూస్తుంది. దీని యొక్క సెంటర్స్ ని సెంటర్ ఫర్ ఇండస్ట్రీ 4.0 ల్యాబ్ ని పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ ఫర్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఐటి ఢిల్లీలో ఒకటి ఏర్పాటు చేసినాము. ఇండస్ట్రియల్ 4.0 ఇండియా అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఏర్పాటు చేసినాము. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డెమో అండ్ డెవలప్మెంట్ సెల్ దీన్ని బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్ ఆన్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అమ్మ. బేసికల్ గా కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై సిఏసిపి. ప్రకటన చేసేదేమో సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసింగ్. అప్రూవల్ ఇచ్చేదేమో సిసిఈఏనా, అప్రూవల్ ఆమోదించేదేమో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ విల్ బి హెడింగ్ ద సిసిఈఏ. అండ్ ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనం పోస్ట్ హార్వెస్టింగ్ ఇస్తాం ఇండియాలో. పంట చేతికి వచ్చిన తర్వాత ప్రకటించేటటువంటి ధర ఇది. సరే, ఇట్ ఈస్ అనౌన్స్డ్ బిఫోర్ హార్వెస్టింగ్. పంట చేతికి రాకముందు ప్రకటించేటటువంటి ధర మినిమం సపోర్ట్ ప్రైస్ బిఫోర్ హార్వెస్టింగ్. అండ్ ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ని మనం 22 మ్యాండేటెడ్ క్రాప్స్ కి అందిస్తున్నాం. 22 మ్యాండేటెడ్ క్రాప్స్, 22 తప్పనిసరి పంటలకు మనము ఈ కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం జరుగుతుంది. రైతులు ఏం చేస్తారంటే ఈ కనీస మద్దతు ధరను C2+50% ఫార్ములా ఆధారంగా ఇవ్వాలని చెప్పి చెప్తారు. C2+50% ఫార్ములా అనేది మనం ఆల్రెడీ చాలా డీటెయిల్ గా అగ్రికల్చర్ చాప్టర్ లో మాట్లాడుకుని ఉంటాం. ఓకే, సో C2+50% ఫార్ములా షుడ్ బి యూస్డ్ టు అనౌన్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. కానీ ప్రభుత్వం ఏమో ఏ ఫార్ములా వాడుతుందంటే A2+FL+50% ఫార్ములాని వాడుతుంది. ఓకే, రైతులు ఇంకొక ఆందోళన ఏంటంటే కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయమని, అంటే లీగలైజేషన్ ఆఫ్ ఎంఎస్పి ఇస్ వన్ అనదర్ డిమాండ్. సో ఈ లీగలైజేషన్ చేయొద్దా అని చెప్పి ఒక కమిటీని మనం నియమించడం జరిగింది, పార్లమెంటరీ కమిటీ. ఈ కమిటీ ఏం రికమెండ్ చేస్తుందంటే లీగల్ గ్యారంటీ,
లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్పి టు ద సేఫ్ గార్డ్ ద ఫార్మర్ ఇన్కమ్ చేయవచ్చునని చెప్పింది. నెక్స్ట్ రోడ్ మ్యాప్ ని డెవలప్ చేయాలి ఫర్ ఇంప్లిమెంటింగ్ ద లీగల్ ఎంఎస్పి. తర్వాత ప్రెసెంట్ పోస్ట్ క్రాప్ సీజన్ రిపోర్ట్, అంటే పంట చేతికి వచ్చిన తర్వాత ఎలాంటి మార్కెట్ ఉంది దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇమ్మన్నారు. ఎంఎస్పి అండ్ మార్కెట్ ప్రైస్ కి గ్యాప్ ఎంత ఉందో అబ్జర్వేషన్ కూడా చేయమని చెప్పి ఈ కమిటీ మనకు ప్రతిపాదిస్తుంది. ప్యాడీ వేస్ట్ మేనేజ్మెంట్ కొరకు స్టబుల్ బర్నింగ్ ఇలాంటివి అవ్వకుండా దానికి బోనస్ అన్నది ఇవ్వాలని చెప్తుంది. పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే 6,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందుతుందో దాన్ని 12,000 రూపాయలకు పెంచమని చెప్తుంది. అట్ ద సేమ్ టైం టెనెంట్ ఫార్మర్, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఈ పిఎం కిసాన్ ను ఎన్హాన్స్ చేయమని చెప్పి ఈ కమిటీ అన్నది నివేదిక ఇస్తుందమ్మా. డెట్ రిలీఫ్ టు ద ఫార్మర్స్, రైతులకు రుణమాఫీ అనేది కల్పించాలి. బడ్జెట్ అలొకేషన్ ఇన్ అగ్రికల్చర్ should be increased from time to time అని చెప్తుంది. యూనివర్సల్ క్రాప్ ఇన్సూరెన్స్, అంటే పంటతో సంబంధం లేకుండా అన్ని రకాల పంటలకు ఈ పంట బీమా అన్నది జన్ ఆరోగ్య అభియాన్ ఏదైతే ఇంతకుముందు ఆయుష్మాన్ భారత్ అన్నామో దానిలాగానే యూనివర్సల్ క్రాప్ ఇన్సూరెన్స్ ని తీసుకొని రావచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్ లేబరర్స్ కోసం, అగ్రికల్చర్ లేబరర్స్ కోసం ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయమని చెప్పింది. రీనేమింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ని దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ అండ్ ఫార్మ్ లేబర్ వెల్ఫేర్ గా పేరు మార్చమని ఒక ప్రతిపాదన చేస్తుంది. అంటే బేసికల్ గా ఈ కమిటీ మొత్తం కూడా ఇట్ ఈస్ ఫేవరింగ్ ద ఐడియా ఆఫ్ లేబరర్స్, అగ్రికల్చర్ లేబరర్స్ కి అనుకూలంగా ఉండేటటువంటి రిపోర్ట్ గా మనం చెప్పవచ్చు. సో ఏ పంటలకు మనం ఎంఎస్పి ఇస్తున్నాం, ఇది ఆల్రెడీ మనం అగ్రికల్చర్ చాప్టర్లో చాలా డీటెయిల్ గా మాట్లాడుకుని ఉంటాం. ఖరీఫ్ పంటలు 14, రబీ పంటలు 6, ఇతర కమర్షియల్ వాణిజ్య పంటలు 2. ఓకే, మొత్తం 22 పంటలకు తప్పనిసరిగా మనం ఎంఎస్పి ఇవ్వాలమ్మా. రీసెంట్లీ ఇండియా ఎమర్జ్ యాజ్ ద లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్, అంటే విదేశీ ఆదాయం అంటాం. రెమిటెన్సెస్ విదేశీయులు ఏదైతే భారతదేశానికి పంపిస్తారో దాన్ని రెమిటెన్సెస్ అంటామో. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్ రిసీవర్ దేశంగా ప్రస్తుతం ఉందమ్మా. ఓకే, $129 బిలియన్. ఇది మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ కన్నా కూడా ముందంజలో భారత్ ఉంది. ఫస్ట్ ప్లేస్ అమ్మా రెమిటెన్సెస్. ఓకే, రికార్డ్ బ్రేకింగ్ లో మనకు రెమిటెన్సెస్ అన్న వస్తున్నాయి. బేసికల్ గా ఇండియన్స్ ఎక్కువ విదేశాల్లో పనిచేస్తుంటే వాళ్ళు తమ కుటుంబ సభ్యుల కోసం డాలర్లను భారతదేశానికి ఏవైతే పంపిస్తారో దాన్ని రెమిటెన్సెస్ అంటాం. ఓకే, అండ్ $129.1 బిలియన్ రెమిటెన్సెస్. ఓకే, ఇండియా అకౌంటెడ్ 14.3% ద గ్లోబల్ రెమిటెన్సెస్. ప్రపంచ రెమిటెన్సెస్ లో 14.3% రెమిటెన్సెస్ ఇండియాలోనే మనకు కనిపిస్తాయి. ఇండియా రెమిటెన్సెస్ ఫార్వర్డ్ 3.3% ఆఫ్ జీడిపి. మనకు వచ్చేటటువంటి రెమిటెన్సెస్ యొక్క విలువ జీడిపిలో 3.3%. ఓకే, నెక్స్ట్ 55th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జైసల్మేర్లో జరిగిందమ్మా. 55th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే మనకు పాప్కార్న్, నిర్మలా సీతారామన్ మళ్ళీ వార్తల్లో ఉన్నదో పాప్కార్న్ పైన వివిధ రకాల పాప్కార్న్ల పైన వివిధ రకాల జిఎస్టీ అని చెప్పిందో దానికి సంబంధించి అప్డేట్స్ ని కూడా మనం చూద్దాము. సో యూజ్డ్ ఈవీ పైన జిఎస్టీ రేట్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. 12% నుండి 18% పెంచిందమ్మా యూజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ బిజినెస్ సేల్స్ జిఎస్టీ విల్ అప్లై ఓన్లీ ఆన్ ద మార్జిన్ వాల్యూ. బిజినెస్ సేల్స్ ఏదైతే మార్జిన్ ఉందో అంటే మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ అట్ ద సేమ్ టైం ప్రొక్యూర్మెంట్ ప్రైస్, దానికి మధ్యలో ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ పైన జిఎస్టీ వసూలు చేస్తామని చెప్పడం జరిగింది. బ్యాంక్స్ పీనల్ ఛార్జెస్, బ్యాంక్ ఏవైతే పెనాల్టీస్ ఇస్తాయో దానిపైన జిఎస్టీ ఉండదు అని చెప్పింది. ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ నో జిఎస్టీ విల్ బి ఇంప్లాయిడ్ ఆన్ ఏటీఎఫ్. విమానాలు ప్రయాణించడానికి వాడేటటువంటి ఫ్యూల్ అమ్మా. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా జిఎస్టీ పరిధిలో లేవు. దే ఆర్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. ఓకే, జిఎస్టీ ఎగ్జంప్షన్ ఫ్రమ్ products like black pepper, resin supplied directly to the farmers will be exempted from GST. Gene therapy పైన జిఎస్టీ ఉండదు. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఫ్రమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ పైన జిఎస్టీ ఉండదు. క్షిపణిల పైన కూడా జిఎస్టీ ఉండదు. Next, compensation cess. Reduced cess rate. Compensation cess rate has been reduced from 0.1% on supplies of merchant exporters. ఎగుమతులు చేసే వారిపైన ఈ సెస్ భారం అనేది తగ్గించడం జరిగింది. పాప్కార్న్ టాక్సేషన్, 3 రకాల పాప్కార్న్ అమ్మా.
క్యారమెలైజ్డ్ పాప్కార్న్ అయితే 18% GST, ఎందుకంటే దీనిపైన షుగర్ కాన్ఫెక్షనరీ ఎక్కువ ఉంటుందని చెప్పి. సాల్టెడ్ పాప్కార్న్ అయితే 5% GST ఉంటుంది. 12% GST ఇఫ్ ఇట్ ఈస్ ప్రీ ప్యాక్డ్ పాప్కార్న్. 3 రకాల GST ఒక పాప్కార్న్ పైన. అందుకే సోషల్ మీడియా మొత్తం కూడా దీనివల్ల వైరల్గా మారడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అప్డేట్, RBI ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR అన్నది ఒకటి విడుదల చేసింది. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది బేసికల్గా ఇట్స్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే భారతదేశంలో GDP 6.6% వృద్ధి చెందబోతుందని చెప్పి ఒక అంచనా. 6.6% గ్రోత్ రేట్ వుడ్ బి ద ఎస్టిమేషన్. ప్రభుత్వం యొక్క అప్పుల భారం, డెట్ టు GDP రేషియో ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీస్. డెట్ టు GDP రేషియో 62.7% 2020 నుండి 56.8%కి తగ్గనుంది. ఇది RBI యొక్క అంచనా. డెట్ టు GDP రేషియో తగ్గబోతుంది. Okay, outstanding liabilities of the state governments are projected to decline from 31 to 28.8%. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అప్పులు కూడా 31% నుండి 28%కి తగ్గబోతున్నాయి. ఓకే, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల యొక్క NPAలు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గబోతున్నాయి. 12-year low 2.6% యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2024. ఓకే, గ్రాస్ NPAలు 2.6%కి తగ్గబోతుంది. హౌస్ హోల్డ్ డెప్ట్, గృహ రంగాల యొక్క అప్పు 42.9% ఆఫ్ GDPగా ఉందమ్మా 2024 జూన్ నాటికి గృహ రంగాల యొక్క అప్పులు. ఓకే, సో దిస్ ఇస్ ద RBI ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అండ్ దీస్ ఆర్ ద అప్డేట్స్ రిలేటెడ్ టు ద డిసెంబర్ మంత్. ఈ అన్ని అప్డేట్స్ని కూడా మీరు మా యొక్క SS క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూడవచ్చు. అదే రకంగా రాబోయే అన్ని పోటీ పరీక్షలకు కూడా ఎకానమీకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ని SS క్లాసెస్ యాప్లో మీకు అందుబాటులో పెట్టబోతున్నాము. తెలంగాణ గ్రూప్ 1 అదే రకంగా APPSC గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్కి కూడా ఎకానమీ మాడ్యూల్స్ని అతి త్వరలో అందుబాటులో పెట్టబోతున్నాము. ప్లస్ అట్ ద సేమ్ టైం తెలంగాణకి సంబంధించిన స్పెసిఫిక్ సబ్జెక్ట్ లైక్ మూమెంట్, కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇలాంటి ఆస్పెక్ట్స్ని కూడా మేము అతి త్వరలో SS క్లాసెస్ యాప్లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అప్డేటెడ్. ఇలాంటి అన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.